హలో ఎవ్రీవన్. ఈరోజు మనము రీసెంట్గా యూపీఎస్సీ కండక్ట్ చేసిన సిడిఎస్ 2026 పాలిటీ పీవైక్యూస్ అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఈస్ కరెక్ట్లీ పేడ్ విత్ ద ఇయర్ ఆఫ్ ఇట్స్ ఎనాక్ట్మెంట్. ఇక నేను మీకు ఆన్సర్ కూడా ఇచ్చేసాను. ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి 2019లో ఎనాక్ట్ చేశారు. సో ఆప్షన్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 and the correct answer is the Scheduled Tribes and Other Traditional Forest Dwellers Recognition of Forest Tribes Act. ఇది కరెక్ట్ అన్నమాట. The Protection of Children from Sexual Offences Act 2012లో ఎనాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Consider the following statements regarding the amendment procedure under Article 368 of the Constitution of India. The constitutional amendment bill can be introduced in either house of the parliament. Correct. లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ రెండిట్లో ఎక్కడన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్. Constitutional amendment bills should be passed each house by majority of the total membership of the house of that house and by a majority of not less than 2/3 of the members of that house present and voting. ఇది కూడా కరెక్ట్. స్పెషల్ మెజారిటీ. All constitutional amendment bills must be ratified by the legislature of not less than one half of the states అన్నారు కదా, ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఫెడరల్ ఫీచర్స్ కలిగిన బిల్స్ మాత్రమే స్టేట్స్ రాటిఫికేషన్ కావాలి. ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రిలేటెడ్ కానీ రీసెంట్గా అయితే మనకి జిఎస్టీకి హాఫ్ ఆఫ్ ద రాటిఫికేషన్ అయిందనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి 1 and 2 ఓన్లీ. And the next question, consider the following statements regarding the qualification of a person appointment as a judge of the Supreme Court of India. Qualification ఇచ్చారు కదా. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ద ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద పర్సన్ హ్యాస్ టు బి ఫర్ అట్లీస్ట్ 5 years a judge of a high court or of 2 or more such high courts in a succession. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అండ్ ద సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద పర్సన్ హ్యాస్ టు బి ఫర్ అట్లీస్ట్ 10 years an advocate of a high court or of 2 or more such high courts in succession. ఇది కూడా కరెక్ట్. ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ కి సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ ఈ ఈ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ స్టేట్మెంట్స్ లో ఈ ఫర్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా 5 years అన్నా వర్క్ చేయాలి, లేకపోతే హైకోర్టులోనే అడ్వకేట్ గా 10 years అన్నా వర్క్ చేయాలి. ఇది క్వాలిఫికేషన్. అండ్ ద పర్సన్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఒక క్వాలిఫికేషన్ అనమాట. కానీ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు, ప్రెసిడెంట్. ఆన్సర్ కరెక్ట్ గా ఏమంటే ద పర్సన్ ఇస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒపీనియన్ ఉంటే, డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ ఒపీనియన్ ఉంటే కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టులో జడ్జ్ అవ్వచ్చు. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ విల్ బి 1 and 2. ఇక్కడ ఆర్టికల్స్ దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ ఇచ్చారు. which one of the following pairs of articles and provisions with reference to the Constitution of India is not correctly matched అని ఇచ్చారు. ఆర్టికల్ 143A గ్రామ సభ గురించి డీటెయిల్స్ ఉంటుంది, ఇది కరెక్టే. 143B కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్, ఇది కూడా కరెక్టే. 243C వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్, ఇది కూడా కరెక్టే. ఆర్టికల్ 243D వచ్చేసి ఎలక్షన్ టు ద పంచాయత్స్ అన్నారు కదా, కాదు, ఇది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. Which one of the following pairs of articles of the Constitution of India and the special provisions given therein is not correctly matched అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 371A, దీనికి స్పెషల్ నాగాలాండ్ స్టేట్ కి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఇది కరెక్టే. ఆర్టికల్ 371B దీని అస్సాం ప్రొవిజన్స్ ఉంటాయి. ఆర్టికల్ 371C మణిపూర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సిక్కిం అని ఇచ్చారు కదా, సిక్కిం కాదు, మన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, అవి డీల్ చేస్తారు ఇందులో. అండ్ విచ్ వన్ ఆఫ్ ద following items is not included in the state lists of the Constitution of India. పబ్లిక్ ఆర్డర్ ఇది స్టేట్ లిస్ట్ లోనే ఉంటుంది, ల్యాండ్ కూడా స్టేట్ లిస్ట్ లోనే ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ కూడా స్టేట్ లిస్ట్ లోనే ఉంటుంది. ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ వచ్చేసి కన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, కన్కరెంట్ లిస్ట్.
ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. The governor has the power to appoint the advocate general. Yes, it's correct. And advocate general holds office during the pleasure of the governor. This is correct. And 1 second. So 1 second. And third option వచ్చేసి the members of the state public service commission are appointed by the governor. ఇది కూడా కరెక్టే. And the fourth statement వచ్చేసి the members of the state public commissioner service commission can be removed by the president of India on the report of governor అంటున్నారు. ప్రెసిడెంటే రిమూవ్ చేస్తారు, కానీ రిపోర్ట్ గవర్నర్ ఇవ్వరు, సుప్రీంకోర్టు ఇస్తుంది అనమాట. అది కూడా మిస్బిహేవియర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరినైనా చైర్మన్ ని రిమూవ్ చేయాలంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి కదా, అందులో మిస్బిహేవియర్ గ్రౌండ్ కింద సుప్రీంకోర్టు ఇచ్చిన ఎంక్వైరీ కమిషన్ మీద రిమూవ్ చేస్తారు. సో ఆప్షన్ 1, 2, 3 will be correct answer. Next question, which of the following statements related to the National Commission for Backward Classes are correct? Backward Commission, constitutional body. Yes, it is correct. And the National Commission for Backward Classes Act 1993 has been repealed. It is correct. The Secretary, Ministry of Social Justice and Empowerment, Government of India heads the commission. It is incorrect. 102nd Constitutional Amendment Act ద్వారా మనకి బ్యాక్వర్డ్ కమిషన్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. And which of the following acts or behavior shall amount to sexual harassment as per the Sexual Harassment of Women at Workplace Act 2013? Verbal remarks of sexual nature, ఇది correct. Non-verbal conduct of sexual nature and physical conduct of sexual nature. ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఇదే. Arrange the following dignitaries in the correct sequence with respect to their rank precedence as per the table of precedence approved by the President of India. ఈ క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్స్ లో కూడా వచ్చింది. సో సిడిఎస్ ఇంకా సివిల్స్ క్వశ్చన్స్ చాలా థీమ్స్ దగ్గరగా ఉంటాయి. మీకు ఒకసారి క్విక్ రివిజన్ అవుతుందని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి. ఎక్స్ట్రా మీకు ఇక్కడ ఒకసారి క్విక్ గా రివిజన్ చేసుకుంటారని ఇవి కూడా ఇచ్చాను ప్రెసిడెన్స్కి. ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.